ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? తను ఎలాంటిదో తెలిసి కూడా మన ఇంట్లో ఎందుకుండమన్నావు అవని? నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. వశీకరకు మాయకు ఖచ్చితంగా సంబంధం ఉందని నువ్వే కదన్నావు. అలాగే లెటర్లో ఉన్న రైటింగ్, ఆ మాయ రైటింగ్ ఒకటే కాబట్టి అమ్మ కిడ్నాప్ కావడానికి కారణం కూడా ఆ మాయనన్నావు. అటువంటి రాస్కల్ని మన ఇంట్లో ఎందుకు ఉంచావు? శత్రువుని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకుంటే వారిని తెలివైన వారు అనరు, అవివేకులని అంటారు. నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ కరెక్టే. అందుకు నేను సమాధానాలు చెప్తాను, శాంతంగా విను. నేను ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుందని నమ్మే మొదటి వ్యక్తివి నువ్వే. దానిని నేను మన ఇంట్లో ఉండమన్నాను అనంటే ఏదో ఒక రహస్యం ఉంటుందిలే అని నువ్వు తెలుసుకోవాలి కదా. ఎందుకు ఆవేశపడుతున్నావు? సరే, అప్పుడు ఆ విధంగా ఆలోచించలేకపోయాను. ఇప్పుడు చెప్పు. మాయ ఆఫీస్ వర్క్ మీద మనల్ని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చింది అంటే నువ్వు దానిని ఎలా నమ్ముతున్నావు? అది మనల్ని వెర్రి గొర్రెలను చేయాలని చూస్తుంది. అది ఇక్కడికి ఎందుకొచ్చింది అంటే ఇక్కడ మనం ఎటువంటి ప్రయత్నాలను చేస్తున్నామో తెలుసుకుందామని వచ్చింది. వశీకరకు తనకు మధ్య సంబంధం ఉందని మనం దానింటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చొచ్చాం కదా. వాళ్ల సంబంధం బయటపడకుండా ఉండడానికి తన వంతు ప్రయత్నాలను చేయడానికి వచ్చింది. మాయ ఎక్కడ ఉండడం వలన తన కదలికలు మనకి తెలియవు. ఇక్కడే ఉండడం వలన తన నీడను కూడా మనం వెంటాడగలం. ప్రతి క్షణం దానిని గమనిస్తూ ఉంటాము. ఏ చిన్న ఆధారం దొరికినా అన్ని సమస్యల నుంచి మనం బయటపడిపోతాం. ఏమంటావ్? అవునవని, ఈ విధంగా నేను ఆలోచించలేకపోయాను. ఐఎమ్ సారీ. ఈసారి మాయ ఏ తప్పు చేసినా మన నుంచి తప్పించుకోలేదు. మాయకు వశీకరకు ఖచ్చితంగా సంబంధం ఉందని నేను నమ్ముతున్నాను. నా అనుమానం ప్రకారం మాయ ఈ పాటికి కృష్ణబావ వాళ్ళ దగ్గర నుంచి గుట్టు రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవనీనందరూ సాధ్యురాలు, సమర్థురాలు, ధైర్యవంతురాలు అంటూ బిరుదులిచ్చి పొగుడుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే అక్షయని అర్చనగా మార్చేసింది. మామూలు విషయం కాదిది. నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యంగా లేదు. నయవంచకురాలు, దుర్మార్గురాలు, కుటుంబ ద్రోహి లాంటి బిరుదులిచ్చి సన్మానం చేయాలి దానికి. అవును మేడం, అటువంటి బిరుదులు అవనికి సరిగ్గా సూట్ అవుతాయి. అలా అనకండి పాపం. మీరు ఈ మధ్య మంచివారిగా మారిపోయారు కాబట్టి అవని గురించి అలా మాట్లాడుతున్నారు. మేమైతే అవనిని అస్సలు నమ్మం, ఎప్పటికీ నమ్మం, వచ్చే జన్మలో కూడా నమ్మం. అయితే ఆ దుష్టశక్తి ఎవరో తెలుసుకోవడానికి అవని ఊరొచ్చిన దగ్గర నుంచి చాలా ప్రయత్నాలు చేస్తుందన్నమాట. క్షణం తీరిక లేదు, తమ్మిడి ఆదాయం లేదంటారు చూడు, ఆ విధంగా ప్రయత్నిస్తుంది. ఏమేం చేసిందేంటి? అవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఆ ఊరికే తెలుసుకుందామని అనుకుంటున్నాను. చెప్దాం లేక మన మాయమేడమే కదా.